హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేనైతే పూరి ఇంకా పప్పు నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. అయితే కొంచెం అయితే గోధుమ పిండి అయితే తీసుకొని ఇంకా వాటర్ పోసుకొని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకునే విధానంలో కూడా ఉండుద్ది. చిన్న చిన్నగా కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా బాగా కొంచెం కలిపిన తర్వాత దానిలో అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ ఎందుకంటే ఇంకా కలపడానికి అయితే బాగుండిద్ది కొంచెం ఆయిల్ పోసుకుంటే. ఇంకా బాగా కలిపి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కలిపి అయితే దానిలో అయితే కొంచెం సాల్ట్ ఇంకా వంట సోడా అయితే కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటే చాలు. ఇంకా రెండు అయితే ఇంకా బాగా కలిపి కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసుకున్న కాసేపటికి మళ్ళీ తీసుకొని ఇంకా రౌండ్ చుట్టి మళ్ళీ అయితే పక్కన పెట్టేశాను. అంతలోపు నేనైతే ఒక బీరకాయ ఉంటే ఇంకా బీరకాయ తీసుకొని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పప్పులో వేద్దామని. బీరకాయ పప్పు ఇంకా పూరి కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా. ఇంకైతే బీరకాయలు తీసుకొని అయితే ఇంకా కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా పప్పు అయితే కాసేపు అయితే నానబెట్టుకొని ఇంకా దానిలో అయితే వేసేసాను. ఇంకా దానిలోనే ఒక టొమాటో అయితే తీసుకొని ఇంకా టొమాటో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. మళ్ళీ దానిలోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడైతే 7 అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి. ఇంకా దానిలోనే కొంచెం చింతపండు ఇంకా పసుపు వేసుకొని ఇంకా వాటర్ అయితే పోసుకోవాలి తగినంత. నాకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకొని అయితే అయితే పెట్టేసుకొని ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇంకా 4 or 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి. అంతలోపు నేనైతే పక్కన అయితే ఇంకా ఒక బాండువా పెట్టుకొని అయితే దానిలో ఆయిల్ అయితే పోసేసాను. ఇంకా పూరి అయితే చేసేద్దామని. చపాతీ అయితే నార్మల్ దాల్తో చేస్తూ ఉంటాను కానీ పూరి అయితే ఎక్కువగా దీనిలోనే చేస్తూ ఉంటాను. అంటే ఈజీగా అయిపోద్దని. మీరు ఎంతమంది ఇలాంటివి వాడుతున్నారు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకైతే పూరి చేయడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతూ ఉండిద్ది. నేను ఎప్పుడూ దీనిలోనే చేస్తూ ఉంటా ఈజీగా ఉండిద్దని. కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయాయి. ఇంకైతే నేనైతే ఆపేసుకున్నాను. ఇక్కడైతే పూరి అయితే చేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఇంకా అన్ని అలాగే ప్రెస్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకొని అప్పటికప్పుడే తీసుకోవడం. అంతలోపు కుక్కర్ విజిల్ అయితే ఇంకా చల్లారిపోయింది. ఇంకా పప్పు అయితే బాగా స్మాష్ చేసుకోవాలి. ఇంకైతే కుదిరినంత వరకు బాగా స్మాష్ చేసుకొని అయితే ఇందులో తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా కలిపేసి బాగా సేపు అలా కలుపుకొని ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇలా పూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టుకోవాలి. పప్పులోకి ఒక పాత్ర అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇంకా దానిలో ఆయిల్ పోసి హీట్ అయ్యేంత వరకు ఉంచి దాంట్లో పోపు గింజలంతా వేసుకొని ఇంకా 2 ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కరివేపాకు మొత్తం అయితే వేసుకున్నాను. ఇంకా దానిలోనే మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసేసుకోవడమే. ఇంకా పప్పు అయితే రెడీ అయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎంతమందికి పప్పు ఇంకా పూరి అయితే ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోవద్దు.